హాయ్ ఎవరీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ జావా యూట్యూబ్ ఛానల్. మనం సక్సెస్ఫుల్గా 3 days అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఈ 25 days జావా మాస్టరీ ఛాలెంజ్లో ఫైనల్గా మనం డే 4కి అయితే వచ్చేసాం. ఈ డే 4లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా? ఈ కంట్రోల్ స్టేట్మెంట్లో ఈరోజు ఒక టైప్ అయిన డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి మనం బ్రీఫ్గా చూద్దాం. ఓకే, రిమైనింగ్ టాపిక్స్ అదే 2 types కూడా మనం పార్ట్ 2లో డే 5లో చూద్దాం. ఓకేనా? ఓకే, ఒకసారి కంటెంట్స్ చూసేసుకుందాం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఈరోజు. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాం, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్, ఏదైతే ఈరోజు టాపిక్ ఉందో దాని గురించి బ్రీఫ్గా డెఫినేషన్ అది చూసి అందులో టైప్స్ అయినా ఈ ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంటు, నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంటు, ఇవన్నీ క్లియర్గా చూద్దాం అనమాట. ఓకే, క్లియర్గా ఆ థియరీ అనేది చూసి ప్రాక్టికల్గా VS కోడ్లో ప్రోగ్రామ్ కూడా చేద్దాం. అయ్యాక ఒక ర్యాప్ అనేది ఇచ్చేద్దాం. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ చెప్పాను కదా కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామని. అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? కంట్రోల్ స్టేట్మెంట్లో 3 types అనమాట. డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా? ఈ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్లోకి వచ్చేసరికి ఏమంటారంటే చూస్ వన్ ఆప్షన్ బేస్డ్ ఆన్ కండిషన్. ఓకేనా? డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఈరోజు ప్రతిదీ కూడా మనం ఒక కండిషన్ అనేది ఇస్తామన్నమాట. ఆ బేస్డ్ ఆన్ కండిషన్ అనేదే మన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఆ కండిషన్ అనేది ట్రూ అయితే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే అది అవుట్పుట్ అనేది షిఫ్ట్ అయిపోతుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ది కోడ్ అనేది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఇన్ జావా. అంటే ఇది మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాం ఒక ఫ్లోతో, అంటే సర్టెన్ కండిషన్స్ అనేది ఆ ప్రోగ్రామ్కి ఇస్తాం. ఎందుకు? మనకి అవుట్పుట్ అనేది ఇలానే రావాలంటే కొన్ని కండిషన్స్ మెన్షన్ చేస్తూ మన ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట. అంటే మనం అక్కడ ఫ్లో ఆఫ్ కోడ్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, మనం ఏదైతే కండిషన్స్ రాస్తున్నామో అక్కడే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటారనమాట. కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం వాడతాం ఎక్కువగా. ఓకే, అది వాడుతున్నామంటే దాని అర్థం ఏంటి? మన ఫ్లో ఆఫ్ కోడ్ అనేది కంట్రోల్ చేస్తూ మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో దానికి అనుగుణంగా మనం మార్చుకుంటాం. ఓకేనా? ఇది కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే. అందులో ఒక టైప్ అయిన డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే చెప్పా ఏంటి? కండిషన్ బేస్డ్ ఉంటుంది. కండిషన్ ట్రూ అయితే మన అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ది కోడ్ అయినా వెళ్తుంది, లేదా ఇంకో సంథింగ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ డే 5లో డిస్కస్ చేయబోయే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్, జంప్ స్టేట్మెంట్స్. ఓకేనా? లూపింగ్ అంటే ఏం లేదనమాట, రిపీట్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే మన ఏదైనా డేటా సంథింగ్ మనం ప్రతిసారి వెళ్ళి అది అప్డేట్ చేసుకునే కన్నా ఒక సర్టెన్ కండిషన్ అనేది సపోజ్ ఫర్ అని ఉంటుంది అనమాట. ఫర్, వైలు, డూ అట్లా ఉంటాయి. వాటిల్లో మనం ఆ కండిషన్ అనేది మెన్షన్ చేసామనుకో, బేస్డ్ ఆన్ దట్ కండిషన్ అది అప్పటి వరకు అది కోడ్ అనేది రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది అనమాట అవుట్పుట్. ఆ కండిషన్ అనేది బ్రేక్ ఇచ్చే ఎక్కడికైతే బ్రేక్ అవుతుందో అప్పటి వరకు అవుట్పుట్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, అది కండిషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఆ కోడ్ అనేది అవుట్పుట్ అనేది కూడా ఆగిపోతుంది అనమాట అక్కడికి. అంటే కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ప్రతిసారి ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేయకన్నా ఈ లూపింగ్ స్టేట్మెంట్స్తో ఈజీగా చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్. ఈ జంప్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 2 ఉంటాయి. జంప్ స్టేట్మెంట్లో బ్రేక్ ఉంటుంది ఒకటి, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, BC, బ్రీ అంటే బ్రేక్, C అంటే కంటిన్యూ అనమాట. ఈ బ్రేక్ అంటే ఎట్లా? సపోజు నువ్వు 1 > 0 అని ఇచ్చావు, 0 ఇచ్చావు. ఓకేనా? ఈ బ్రేక్ అనేది నువ్వు కోడ్లో మెన్షన్ చేసావంటే ఈ 1 > 0 అన్న వరకే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అవుట్పుట్ని, అక్కడికి ఆపేస్తుంది. ఓకే, అదే నువ్వు కంటిన్యూ అనేది అక్కడ మెన్షన్ చేస్తే ఈ 1 > 0 అనేది స్కిప్ చేసేస్తుంది. ఈ అవుట్పుట్ని స్కిప్ చేసేసి రిమైనింగ్ అన్నీ కూడా అది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, వీటినే జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట అనదర్ పార్ట్. ఓకే, ఇవి మన 3 డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ 3 typesని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ది వచ్చేసి ఈ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనం డిస్కస్ చేయబోయేది ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఏదైతే
చిన్న చిన్న ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తే కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. ఓకేనా. ఇఫ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎప్పుడు మనం మెన్షన్ చేసిన ఈ కండిషన్ అనేది ట్రూ అయితే. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనం, ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 80 మనం వాల్యూ అనేది ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ కండిషన్ ఏం మెన్షన్ చేసాం మనం, మార్క్స్ గ్రేటర్ దాన్ 50. ఓకే, మార్క్స్ గ్రేటర్ దాన్ 50 అయితేనే ఇక్కడ పాస్ అవుతాడు అనమాట, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. అంతే కదా, ఫెయిల్ అయిపోతాడు అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. 50 అనేది 50కి గ్రేటర్ దాన్ అయితేనే పాస్ అనేది చూపిస్తుంది, 50 కన్నా తక్కువ అయితే అది ఏం చూపించదు అనమాట అవుట్పుట్. ఇది ఇఫ్ స్టేట్మెంట్ యొక్క క్లియర్ డెఫినేషన్. ఓకేనా. ఇప్పుడు ఇది ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం విఎస్ కోడ్లో. మీరందరూ కూడా విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇట్లా వస్తుంది. మీరు ఆపరేటర్స్ డాట్ జావా అని నేను ఫైల్ అనేది సేవ్ చేసుకున్నా. మీరు కూడా అట్లా ఫైల్ క్రియేట్ చేసుకొని ఇట్లా పబ్లిక్ క్లాస్ అనేది ఇచ్చి మెయిన్ మెథడ్ ఇచ్చి లోపల ఇదిగోండి ఆల్రెడీ నేను ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నా. మీరు మాత్రం పేస్ట్ చేయబోకండి, ప్రతిదీ కూడా టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కొంచెం కోడ్ అనేది వస్తుంది. ప్లస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అది వింటున్నప్పుడు కొన్ని థియరీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి అనమాట. అంటే ఇది మీకు నోట్స్ లాగా ఏదో ఉపయోగపడుతుంది అని కాదు, మీరు నోట్ చేసుకుంటుంటే అది మీకు రిమెంబర్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఏ టాపిక్ మనకి ఏ టైంలో ఉపయోగపడుతుందో ఎవ్వరూ చెప్పలేం. మనం ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ బేస్డ్ కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ బేస్డే ఉంటుంది. ఏ జాబ్ మనం క్రాక్ చేయాలన్నా ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏ టాపిక్ నేర్చుకున్నా కొంచెం అది కీ పాయింట్స్ అనేవి రాస్తుంటే అది ఎప్పటికైనా మనకి రిమెంబర్ అయ్యి రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఇది మన ఇఫ్ యొక్క ప్రోగ్రామ్. ఇది మొత్తం ఫుల్గా రాసేసాం. నెక్స్ట్ ఇప్పుడు రన్ చేసుకున్నాం. ఇదిగోండి రన్ చేస్తే నాకు పాస్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఎందుకు, మనకి ఇక్కడ మనం మెన్షన్ చేసిన 80 అనేది గ్రేటర్ దాన్ 50 కాబట్టి మనకి పాస్ అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, లేదు నేను ఇక్కడ ఏం పెడతా, సపోజు 90 పెట్టాను అనుకో. ఓకేనా, కంట్రోల్ ఎస్ కొట్టు. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్, ఇదిగోండి అవుట్పుట్ ఏం లేదు, ఇంపాసిబుల్ అనేస్తుంది. ఇది ఇంపాసిబుల్ అనేది మన ఫోల్డర్లో పెట్టాం కదా, ఈ ఇంపాసిబుల్ ఫోల్డర్లో ఈ ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది అది ఏం చూపించట్లేదు. ఎందుకు, ఇఫ్ స్టేట్మెంట్లో ఒక కండిషన్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. ఆ కండిషన్ అనేది అది ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే అది ఏమీ ప్రింట్ అవ్వదు, అవుట్ ఆఫ్ ది కోడ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఇఫ్ స్టేట్మెంట్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదనమాట, సేమ్ కండిషన్ బేస్డ్. ఇది కూడా ఆ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, అది ఏదైతే ట్రూ స్టేట్మెంట్లో మనం ఇచ్చామో ట్రూ అయితే ఇట్లా ప్రింట్ అవ్వాలని అది ప్రింట్ అవుతుంది. లేకపోతే ఏదైతే ఎల్స్ స్టేట్మెంట్లో ఉందో అది అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాం. ఓకే, మనం ఇచ్చాం అది వాల్యూ. ఇక్కడ ఏం కండిషన్ మెన్షన్ చేశాడు, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే గ్రేటర్ దాన్ అయినా అవ్వాలి, లేకపోతే ఈక్వల్ టు అయినా అవ్వాలన్నమాట. అప్పుడు ఓట్కి అనేది ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. ఇది ఒకసారి మనం కాపీ చేసి చూద్దాం. కాపీ. ఓకే, VS కోడ్ ఓపెన్ చేసుకోండి. మీరు ఇది కామెంట్స్ కింద ఇచ్చేయచ్చు అనమాట. కామెంట్ చేసేస్తే మీకు అది అవుట్పుట్లోకి రాదు. ఓకేనా, ఓకే, ఇది నేను మల్టిపుల్ కామెంట్స్లో ఇచ్చేసాను కాబట్టి ఇది నాకు అవుట్పుట్లో కన్సిడర్ చేయదు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసామో ఇఫ్ ఎల్స్కి, దాన్ని తీసుకుందాం. ఓకే, ఒకసారి చూసుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 18 ఇచ్చారు, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే మనం ఓట్కి అనేది ఎలిజిబుల్ అవుతాం, లేకపోతే ఎల్ స్టేట్మెంట్లో ఎలిజిబుల్ కామన్నమాట. ఓకేనా, ఓకే, రన్ చేసి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ 18 అనేది ఈక్వల్ టు 18 కాబట్టి మనం ఇక్కడ ఎలిజిబుల్ టు ఓట్ అనేది అవుట్పుట్ వచ్చిందనమాట. అర్థమైంది కదా మీకు. ఇఫ్లోకి వచ్చేసి
మనం ఏదైతే కండిషన్ అనేది ఇస్తామో అది ట్రూ అయితేనే మనకి సెట్ అయిన మనం ఏదైతే అక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నామో అవుట్పుట్ అనేది వస్తుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ది కోడ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంపాసిబుల్ అనమాట. అంటే వాడు ఇవ్వలేడు దాని ఆన్సర్, ఎందుకంటే నువ్వు ఇంకో కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఇఫ్ ఎల్స్లో దానికి ఈక్వల్ టు అయితే నువ్వు ఎలిజిబుల్ ఓట్ అనేది మెన్షన్ చేసావు ఒకటి, నెక్స్ట్ ఎల్స్ ఒకవేళ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చే అని నువ్వు మెన్షన్ చేసావు అది కూడా. అందుకే వాడు ఎలిజిబుల్ అయిపోయాడు కాబట్టి ఎలిజిబుల్ అని ఇచ్చారు. సపోజ్ మనం ఇక్కడ ఏం కొడదాం, 13 కొడదాం. 13 కొడితే ఏం చేస్తాడు చూద్దాం. ఏంటి 13 కొట్టినా ఎలిజిబుల్ ఇచ్చాడంటే వీడు. ఓకే వెయిట్ ఓకే, మనం ఇక్కడ ఏం కండిషన్ మెన్షన్ చేయాలి, మనం ఆల్రెడీ 18 ఇచ్చాం కాబట్టి 18 అనేది ఇక్కడ కండిషన్. మనం ఇక్కడ ఏజ్ అనేది మార్చాలన్నమాట. ఏజ్కి వచ్చేసరికి 7 ఇద్దాం. ఓకే, చిన్నపిల్లడికి ఎలాగో ఓట్ అనేది ఉండదు కదా, కానీ ఇక్కడ చూద్దాం ఇది అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది కరెక్ట్గానే ఇచ్చింది, నాట్ ఎలిజిబుల్ అని. ఓకే, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అవ్వాలి, కానీ ఇక్కడ మనం 7 అనేది ఇచ్చాం కాబట్టి 7 అనేది గ్రేటర్ దాన్ అవ్వదు, ఈక్వల్ అవ్వదు, కాబట్టి ఇది నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇఫ్ ఎల్స్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి మనకేంటి నెస్టెడ్ ఇఫ్. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయలేదు, నేను క్లియర్గా రాస్తాను మీకోసం. మనకి థర్డ్ది వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. ఓకే, ఇది నెస్టెడ్ ఇఫ్ అనమాట. ఓకే, ఈ నెస్టెడ్ ఇఫ్లో ఏముండదు, అండ్ ఇఫ్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఫర్ మల్టిపుల్ కండిషన్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ అనేవి మెన్షన్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మన నెంబర్ ఈక్వల్ టు 15 ఇచ్చామన్నమాట. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 ఇది ఒక కండిషన్ అనమాట. నెక్స్ట్ ఇఫ్ నెంబర్ మాడ్యులర్ 2 ఈక్వల్ టు 0 అనేది సెకండ్ కండిషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం మనం, ఆ రెండు కండిషన్లు ట్రూ అయితేనే పాజిటివ్ ఈవెన్ అవుతుంది, లేకపోతే అదేమవుతుంది పాజిటివ్ ఆడ్ అనేది అయిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా, 0 కన్నా గ్రేటర్ దాన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ 2తో మనం మాడ్యులేట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది 0 రావాలి, అప్పుడే ఇది పాజిటివ్ ఈవెన్ అవుతుంది, లేకపోతే పాజిటివ్ ఆడ్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ యూజ్ కేసు ఏమవుతుంది మనకి, చెకింగ్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ పాజిటివ్ అండ్ ఈవెన్ ఆడ్. అంటే మనం రియల్ టైంలో చెక్ చేస్తామా లేదా, మన ఒక నెంబర్ ఇచ్చిన నెంబర్ అనేది మనకి పాజిటివ్ ఈవెన్ అవుతుందా పాజిటివ్ ఆడ్ అవుతుందా అనేది క్లియర్గా చెక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కోడ్ అనేది కాపీ చేద్దాం. ఓకేనా, VS కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇది మల్టిపుల్ కమెంట్స్ అనేది ఇచ్చాను అన్నమాట. మనం మల్టిపుల్ కమెంట్స్లో మెన్షన్ చేసేస్తే మనకు అవుట్పుట్ అనేది అది డిస్టర్బ్ చేయదు. ఓకే, ఓకే, మీరు ఇప్పుడు కూడా కర్లీ బ్రేసెస్ చూసుకోవాలి, ఎక్కడ ఓపెన్ చేస్తారు ఎక్కడ క్లోజ్ చేశారు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, క్లియర్గా. నెక్స్ట్ అనుకుంటాం, ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అనేది మనం ఓపెన్ చేసాం, ఫస్ట్ది మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం, సెకండ్ది ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేస్తాం, థర్డ్ది ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ రన్ చేద్దాం. ఓకే, రన్ చేస్తే మనకేమొచ్చింది, పాజిటివ్ ఆడ్ అనేది ఆన్సర్ వచ్చింది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి 15 అనేది పాజిటివ్ ఆడ్ మన అందరికీ తెలుసు, కానీ తెలియని నెంబర్ ఎక్కువ ఒక 4 డిజిట్స్ నెంబర్ ఇచ్చామనుకో, అప్పుడు అది ప్రోగ్రామ్ అనేది క్లియర్గా మనకి ఓహో అవుట్పుట్ ఇలా వచ్చింది అనిపిస్తుంది. అదే మనకి 15 అనేది పాజిటివ్ ఆడ్ అని తెలుసు, సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చారనుకో, పెద్ద నెంబర్ ఇచ్చేటప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ప్రోగ్రామ్ అనేది ఇందుకు ఉపయోగిస్తారనమాట. ఓకే, మనం మన ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇట్లా ప్రోగ్రామ్ అనేది రాస్తే
మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా ఒక ఆర్డర్ ఫామ్లో వస్తుంది కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్స్ అనేవి యూజ్ చేస్తాం ఇట్లా కండిషన్స్తో. ఓకే, 15 అనేది పాజిటివ్ వర్డ్ కాబట్టి మనకి సేమ్ అవుట్పుట్ అనేది ఇచ్చింది. దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారనమాట. అంటే ఇఫ్లో ఇఫ్ కండిషన్ అంటే 2 కండిషన్లు ట్రూ అయితేనే రెస్పెక్టివ్ మన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, థర్డ్ది కూడా అయిపోయింది నెస్టెడ్ ఇఫ్. ఇప్పుడు ఫైనల్గా స్విచ్ స్టేట్మెంట్. అందరికీ ఇది నచ్చుతుంది స్విచ్ స్టేట్మెంట్ అనేది, ఎందుకంటే కేస్గా క్లీన్గా ఆర్డర్గా ఉంటుంది కాబట్టి. స్విచ్ అనేది ఏం లేదు, టెస్ట్ ఏ వేరియబుల్ అగైనెస్ట్ మల్టిపుల్ వాల్యూస్. అంటే వేరియబుల్ అనేది టెస్ట్ చేస్తుంది అనమాట, కొన్ని మల్టిపుల్ వాల్యూస్కి అగైనెస్ట్గా ఒక వేరియబుల్ అనేది టెస్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనకేంటి ఎగ్జాంపుల్ ఉంది, ఇంటి డే ఈక్వల్ టు 3. ఓకే, డే ఈక్వల్ టు 3 అనేది మనం ఇచ్చాం ఇక్కడ. ఇప్పుడు స్విచ్ ఇక్కడ ఇచ్చిన డేని మనం స్విచ్ చేస్తాం. స్విచ్ చేసి కేస్ 1లో ఏం రాస్తాం, సిస్టమ్ మండే అని రాసాం అనమాట. మండే అని రాసి బ్రేక్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ట్యూస్డే అని రాసి బ్రేక్ ఇచ్చాం. నెక్స్ట్ వెన్స్డే అని రాసి బ్రేక్ ఇచ్చాం. లేదు ఈ మూడిట్లో డే 3 అనేది కాకపోతే ఇన్వాలిడ్ డే అనేది ఒక డిఫాల్ట్ అనేది సెట్ చేసాం అనమాట. ఇది స్విచ్ కేస్ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. అంటే డిస్ప్లేస్ నేమ్ ఆఫ్ ది డే, అంటే మన ఒక డే ఒక నెంబర్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ నెంబర్ అనేది మనకి ఆ డే అనేది ప్రింట్ చేస్తాం. ఎందుకంటే 7 డేస్లో మనం ఏదో ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి ఏది డే అనేది సరిపోతుందో ఆ డే అది ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తాం అనమాట. ఈ స్విచ్ కేస్ యూజ్ చేసి మనం ఇట్లా కేస్గా డిఫాల్ట్ వాల్యూ పెట్టేసి ఇట్లా మనం ప్రింట్ చేయొచ్చు ఏ వాల్యూ సూటబుల్. ఒకసారి అది కూడా మనం చూద్దాం ఎట్లా ప్రింట్ చేస్తాం. ఓకే, ఓకే VS కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదైతే ముందు ప్రోగ్రామ్ చేశారో మళ్ళీ చెప్తున్నాం మీకు, అది మల్టిపుల్ కమెంట్స్లో పెట్టేసుకోండి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఓకే ఓకే ఇదన్నమాట. ఇంటి డే ఈక్వల్ టు 3 ఇచ్చాం, ఆ డేని అనేది స్విచ్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసాం. ఇప్పుడు రెస్పెక్ట్ మండేయా, ట్యూస్డేయా, వెన్స్డేయా, నెక్స్ట్ ఇన్వాలిడ్ డేయా అన్ని క్లియర్గా ఇచ్చేసి అది అనేది క్లోజ్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎస్ చేసేసి రన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కనుక వెన్స్డే అనేది థర్డ్ డే కింద కన్సిడర్ చేసి ఇచ్చిందనమాట. ఓకే, సరిపోయింది కదా, వెన్స్డే అనేది థర్డ్ డే. ఇప్పుడు సపోజ్ ఎంత ఇద్దాం, 7 అనేది ఇద్దాం. 7 ఇస్తే ఏమంటుంది ఇది చూద్దాం, అది కూడా చూద్దాం. 7 ఇస్తే ఇన్వాలిడ్ డే. చూసారు కదా, 7th డే అనేది ఇక్కడ లేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. ఇది స్విచ్ కేస్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, అర్థమైంది కదా, ఇదన్నమాట స్విచ్ కేస్ అంటే. ఓకే, ఫైనల్గా 4 స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఏంటి 4 స్టేట్మెంట్స్, ఫస్ట్ది వచ్చేసి ఇఫ్. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఇఫ్. నెక్స్ట్ అది ఒక కండిషన్తో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ ఒక కండిషన్తోనే ఎగ్జిక్యూట్ చేస్తాం, అలాగే ఎల్స్ కూడా మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఆ కండిషన్ అనేది అవ్వకపోతే ఇది ప్రింట్ చెయ్యు అని చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ అనేది తెలుసు కదా, ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ అనేది పెడతాం. ఆ 2 ట్రూ అయితేనే రెస్పెక్టివ్ అనేది ప్రింట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ ఇచ్చేసి ఇది ప్రింట్ చేయని చెప్తాం. ఇది నెస్టెడ్ ఇఫ్. నెక్స్ట్ స్విచ్కి వచ్చేసరికి అర్థమైంది కదా, మనం ఒక వాల్యూ అనేది ఇచ్చేసి ఆ రెస్పెక్టివ్ వాల్యూ వేరియబుల్ అనేది స్విచ్ చేసి మన రెస్పెక్టివ్ కండిషన్స్ అనేది మెన్షన్ చేస్తాం. అది దేనికి సూటబుల్లో అది ప్రింట్ చేసుకుంటుంది. ఒకవేళ సూటబుల్ అయ్యేది లేకపోతే డిఫాల్ట్ వాల్యూ మనం ఇస్తాం కదా ఇన్వాలిడ్ అని, అది అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఓకే ఫైనల్గా డే 4లో మనం చూసుకున్న ఈ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి ర్యాపప్ చేసేద్దాం. ఇఫ్ మీకు గుర్తుంది కదా, కండిషన్తో ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ ఎల్స్ అనేది సేమ్ నియర్లీ ఈక్వల్ టు ద ఇఫ్, కానీ అది జస్ట్ మనం ఎల్స్ అనేది మెన్షన్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ట్రూ కాకపోతే ఫాల్స్కి ఏంటి అనేది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్కి వచ్చేసరికి ఇఫ్లో ఇఫ్ ఉంటుంది, మల్టిపుల్ కండిషన్స్ బేస్డ్ అనేది అవుట్పుట్ ప్రింట్ అవుతుంది.
స్విచ్ అనేది బేస్డ్ ఆన్ వన్ చాయిస్, అంటే బేస్డ్ ఆన్ కేసెస్ అనేది స్విచ్ అనేది మన అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఏదో మెన్షన్ చేశారు చూడండి, డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ హెల్ప్ ప్రోగ్రామ్స్ టేక్ స్మార్ట్ చాయిస్. అంటే మీకు మరీ చెప్పా, మీకు ఏదైతే అవుట్పుట్ కావాలో బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ మీరు అవుట్పుట్ అనేది తెచ్చుకోవాలి అంటే మీకు ఈ డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇది ఒక స్మార్ట్ చాయిస్ అనమాట మీకు. అంటే మీరు కండిషన్స్ ఇచ్చి మీకు అనుగుణంగా ఏదైతే అవుట్పుట్ రావాలో అదే అవుట్పుట్ అనేది ప్రజెంట్ అవుతూ ఉండాలో మీరు అది మెన్షన్ చేసుకోవచ్చు. కాబట్టి డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఒక మంచి స్మార్ట్ చాయిసెస్ అని వాడు చెప్తున్నాడు. ఓకేనా, ఓకే, ర్యాపప్ కూడా అయిపోయింది. ఫైనల్గా మనం డే 4 తర్వాత వాట్ నెక్స్ట్, డే 5లో ఏం డిస్కస్ చేయబోతున్నాం చెప్పాను. డే 5లో ఇప్పుడు పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం ఒక టైపు కంట్రోల్ స్టేట్మెంట్స్లో. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్లో 2 టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా, లూపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి ఫర్, వైల్, డూ వైల్ గురించి చెప్పుకుంటాం. మన జంపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి బ్రేక్, కంటిన్యూ. ఈ 5 టైప్స్ కూడా క్లియర్గా మనం డే 5లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, ఓకే, కంటిన్యూ ద ఆపరేషన్ జావా ఛాలెంజ్. ఓకేనా, గివ్ అప్ అనేది ఇవ్వద్దు, కంటిన్యూగా వింటూ ఉండండి. రోజుకి 30 మినిట్సే కదా, పెద్ద మ్యాటర్ కాదు. మీరు ఒక 30 మినిట్స్, ఒక 25 డేస్ మీది కాదనుకుంటే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు జావాలో. ఎంతో కొంత కాదు, ఒక లెవెల్ వరకు మీరు వెళ్తారు. కానీ మీరు కంటిన్యూస్గా వింటూ కొంచెం అది చిన్న కీ పాయింట్స్ అనేవి నోట్ చేసుకుంటే మీకు చాలా ఇది ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట ఆ ప్రోగ్రామ్స్ రెస్పెక్టివ్. ఇందులో నేను మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ కాకుండా మీకు ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఏఐలో ఏదో ఒక చాట్ బోర్డ్లో కొట్టేసి ఆ రెస్పెక్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. జావా కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే దీని స్ట్రక్చర్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. ఓకేనా, ఓకే, ఈ డే 4 కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఏదైనా టాపిక్స్ అనేది మీకు అర్థం కాకపోయినా, ఏవైనా టాపిక్స్ అనేవి మిస్ చేసినా ఆ టాపిక్స్ అనేవి మెన్షన్ చేయండి. ఫర్దర్ డేస్లో మనం ఇంక్లూడ్ చేస్తూ పోదాం. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అది ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఫ్రీగా మీరు ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో అది క్లియర్గా చెప్తే నేను అది కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ కమింగ్ డేస్లో. ఓకేనా, ఇది మీ ఫ్రెండ్స్కి ఈ 25 డేస్ ఛాలెంజ్ అనేది ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ.